తొండని బలించడం వల్ల ముగ్గురు మనుషులు సిలైపోయారు. అసలు మేమెందుకు అక్కడికి వెళ్ళామంటే మాకు తెలిసిన రిలేటివ్స్కి బాగోలేదంటే తెనాలి అయితే వెళ్ళాము. వెళ్ళంగానే ఇంకా వాళ్ళు పలకరించి పక్కనే టెంపుల్ ఉందంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది కింద కనిపిస్తున్న రాయిలు అవి శిలలంట. అంటే ముగ్గురు మనుషులు శిలైపోయారు. వాళ్ళు ఎందుకు అలా శిలలైపోయారో మా తాతయ్య లాస్ట్ లో చెప్తారు, వినండి. వాళ్ళు కల్లారా చూసిన నిజం అది. అక్కడ అమ్మవారు కూడా కింద బావి పైన అమ్మవారు ఉంటారు. ఊరి ప్రజలు మొత్తం అమ్మవారికి ఏది మొక్కుకుంటే అదే ఇస్తారు. మా చిన్న అమ్మమ్మ కూడా మొక్కుకుందంట. మొక్కుకోగానే నెరవేరంగా నీకు గంట ఇస్తానమ్మా అని. అది నెరవేరిన తర్వాత గంట కూడా ఇచ్చింది. ఇప్పటికీ ఆ గంట గుడిలోనే ఉంది. తల్లి సత్యందే. ఏం చేసాం, పిల్లలు అందరూ గొడ్డకాడోళ్ళు గొడ్డ కనపడపోతే గుడ్డు బరిగొడ్డు కనపడపోతే నేను కోళ్ళ కోస్తాము అని దండం పెట్టుకుని వెళ్ళారు. అంటే అది కనపడితే కోళ్ళు కోస్తామని, కోళ్ళు కోస్తే బరిగొడ్డు దొరికితే కోస్తామని అన్నారు. ఆయన వాళ్ళు ఏం చేశారు, తొండలు తెచ్చి తొండలు కోసారు. కోళ్ళు తొండలు కోసారు. తొండలు కోళ్ళు కోస్తానా తొండం తీసుకొచ్చి కోసారు. కోళ్ళు కోయకుండా తొండలు కోసారు. ఆ తొండలు కోసేటప్పటికి అరకు తిరిగేటప్పుడు చిల్లలయ్యారు వాళ్ళు పిల్లలు గడ్డకాడు పిల్లలు చిల్లలు.